క్రీస్తునందు సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మనమున్నాం. దేవుని మాటల్ని మనము శ్రద్ధగా వినేవారిగా ఉందాం. పరిశుద్ధ బైబుల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 66వ అధ్యాయము 'అని చదువుకుందాం. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకై కళ్ళు మూసుకొని తలలో ఉంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపియగు దేవ, కృపా కనికరములు అత్యధికముగా కలిగిన మా తండ్రి, నీ శ్రేష్టమైన నామమున, మహోన్నతమైన నామమున, పరిశుద్ధమైన నీ నామమున నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప మా మీద నిరంతరము ఉండునుగాక. దేవా, నీ కృప చేతనే మమ్మను రక్షించి మమ్మను నడిపిస్తూ ఉన్నావు. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘములో ప్రకటించి ప్రార్థించిన మేరకు ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకిచ్చావు. స్తుతి కూటములో ఇలాగ మేమందరము చేరి నిన్ను గణపరచడానికి మీరు చూపిన నీ కృపను బట్టి నిన్నే స్తుతించి గణపరుస్తూ ఉన్నాం. సహోదరుడు కర్ణయ్యను జ్ఞాపకం చేసుకోండి. ఆయన భార్యను, వారికిచ్చిన సంతానమంతటిని బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి అమ్మ నాన్నగారిని కూడా దీవించుమని వేడుకుంటూ ఉన్నాం. వారి అమ్మగారు లక్ష్మీదేవమ్మ అక్కగారిని జ్ఞాపకం చేసుకోండి. వృద్ధ తల్లిని దీవించండి ప్రభువా. గత దినాల్లో గుండె సంబంధమైన ఇబ్బందితో ఆమె బాధపడగా నెమ్మది ఇచ్చావు, స్వస్థత ఇచ్చావు. పరిపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము నీ దాసురాలకు దయచేయండి. వారిరువురిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా.
ఈ దినము సంఘముతో కలిసి వారు మేము అందరము నిన్ను స్తుతిస్తూ ఉండగా మా మధ్య నుండి మీరు స్తుతింపబడుతూ ఉన్నావు, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నీ మాటలు మేము చదువుకొని ఉండగా మీరే మాతో మాట్లాడండి. మాట్లాడుచున్నది మీరు కాదు కానీ మీలో ఉన్న ఆత్మయే మాట్లాడుచున్నాడు అని నీ గ్రంథమందు వ్రాయించావు. ఆత్మవగు దేవా, మీరే మాట్లాడి మహిమను పొందండి. సాతాను శక్తులను దూరపరచండి. నీ ప్రసన్నత, నీ వెలుగు, నీ కంచె దయచేయండి. ఈ ఆవరణము చుట్టూ మీ కంచె వేయుమని, ఈ సన్నిధి కాంతి మా మీద ప్రసరింప చేయుమని, ఈ కూడికకు చేరి వచ్చిన ప్రతి సోదరుణ్ణి సోదరిని దీవించి ఆశీర్వదించుమని, మీరే మాతో మాట్లాడుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని మాటలు వినబడుతూ ఉండగా శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ మాటలు దేవుని మాటలు తల్లి, వింటే ప్రయోజనం ఉంది, వినకపోతే నష్టమే. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. కావున శ్రద్ధగా విని ఆత్మీయ మేలును పొందుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నా. మంచి మనసుతో దేవుని మాటల్ని వినండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ఉన్నాం. ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును. ఎవరి మాట అంట? దేవుని మాట. ఊరికే మాట వినడం కాదు, విని వణకాలంట. అంటే భయం పుట్టాల. భయం పుడితే కదమ్మా వణికేది. దేవుని మాటలు ఎంత శక్తి కలిగినవి. నా మాటలు విని నరులు ఏం కావాలంట? వణికాలి. అంటే భయముతో ఆయన మాటల్ని వినాలి. ఇంకా ఏమి రాయబడింది? వానినే, అట్లా ఎవరైతే భయముతో వణుకుతో నా మాటలు వింటూ ఉంటారో వానినే నేను దృష్టించుచున్నాను. ఎంత మంచి మాట! అట్లాంటి వారినే నేను చూస్తూ ఉన్నాను అని అర్థం. దృష్టించుచున్నాను అంటే ఏందో అది గ్రాంథిక మాట అనుకుంటున్నారు. దాన్ని మనం సరళమైన మాటలో దాన్ని మార్చుకుంటే అట్లాంటి వారినే నేను చూచుచున్నాను అంటూ ఉన్నాడు ఆయన. ఆయన మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలో? భయభక్తులు కలిగి ఆయన మాట వినాలా. అదే విధేయత. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఎంత వివరంగా ఉందండి. ఆయన దృష్టి ఎవరి మీద ఉందటయ్యా?
ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద, ఇంకా కనిపెట్టుకొని వారి మీద. ఆయన కృప కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద. కృపను ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? గ్రేస్. ఇది నీ కృపను వివరించాలంటే కొంతమంది కృప అంటే అర్థం కాదు. మనమేమి ప్రయాసపడకుండా వచ్చిన దాన్ని ఏమంటారో తెలుసా? కృప అంటారు, అంతే. మనకు బాగా వాడుక భాషలో చెప్పాలంటే, పూర్వము గవర్నమెంట్ వాళ్ళు 10th క్లాస్ తప్పిన వాళ్ళకి 1 మార్కులో తప్పినారనుకో, మేము చదువుకునేటప్పుడు ఉండేది. ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకైతే, ఇప్పుడు అసలు లేదనుకుంటా. 1 మార్కులు ఎవరైనా తప్పినారనుకో ఒక సబ్జెక్ట్లో, గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళో తెలుసా? గ్రేస్ మార్కులు కలిపేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే 2 మార్కులు కలుపుతున్నామంటే 1 2 తక్కువైన వాళ్ళందరూ ఏమవుతారు? పాస్ అయ్యి. వీళ్ళేమి కష్టపడి రాసింది లేదు, వీళ్ళేమి పరీక్షలో ప్రశ్నలకు జవాబు రాసింది లేదు. ఊరికనే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అంతే. ప్రభుత్వం వారు 2 మార్కులు ఇస్తే ఆ 2 మార్కుల్లో పాస్ అయినోడు, 1 మార్కులో పాస్ అయిన వాళ్ళు ఏమవుతారయ్యా? ఆ ఫెయిల్ అయిన వాళ్ళు అంతా ఏమవుతారు? పాస్ అయిపోతారు. దాన్ని గ్రేస్ మార్కులు. అదే గ్రేస్ అంటే. నువ్వు కష్టపడకుండానే నీకు వచ్చేదాన్ని ఏమంటారు? కృప. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి మీద ఆయన దృష్టి ఉంచే దేవుడై ఉన్నాడు. ఒక మాట చూడండి. ఇప్పుడు సందర్భము, లక్ష్మీదేవి అక్కకు ఆరోగ్యం బాగైంది కదా, సందర్భం మనం గుర్తు చేసుకోవాలి కదా. ఒక మహారాజు అంటున్నాడు, నేను ఎలాగూ నీ సన్నిధిలో ప్రవర్తించుతునో దయచేసి దృష్టి ఉంచి నాకు మేలు దయచేయి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. మహారాజు అడుగుతూ ఉంటే ఇంకా సామాన్యులు మనం అడగలనా వద్దా? వాళ్ళకి అధికారము, సింహాసనము, రాజ్యము ఉంటుంది రాజులకి. వాళ్ళ కిరీటాలు తీసి ప్రభు సన్నిధిలో పెట్టి మోకరించి దీనులై ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి సామాన్యులము మనమెంత? ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు, తగ్గించుకుంటున్నారు, భయభక్తులు కలిగి ఉన్నారు. చూడండి, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనము. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇది ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు చూడండి. నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు సమస్తమును జరిగించితినో దయతో జ్ఞాపకము చేసుకో. హిజ్కియాకు అమ్మా, ఇక్కడ బాగా యవనస్తురాలు ఉన్నారు. హిజ్కియాకు వచ్చిన జబ్బు ఏంటి తల్లి? ఏమయ్యా హిజ్కియాకు వచ్చిన జబ్బు చెప్పండి అమ్మా. ఎక్కడ పుట్టింది పుండు? అది వీపున పుట్టింది ఒక రాచపుండు. రాచపుండు అంటే పుండ్లలో రాజు లాంటిది, దాన్ని రాచపుండు అంటారు. రాజులకు వచ్చే పుండు కాదు, రాజులకు వచ్చే పుండు కాదు ఇది. పుండ్లలో పక్షుల్లో పక్షిరాజు ఎట్లనో పుండ్లలో రాచపుండు అంటే ఇది రాజు లాంటి పుండు అంట, పెద్దది. దీనికి మందే లేదు అప్పట్లో, క్యాన్సర్ అంటారు. వీపున పుట్టింది. అనేక మంది వైద్యులను ఆశ్రయించాడు, జబ్బు పోలేదు. లాస్ట్కు ప్రవక్త వచ్చి ఆయన దగ్గర చెప్పాడు, హిజ్కియా
ఇక అయిపోయింది నీ దినములు, నీ ఇంటిని నీవు చక్కబెట్టుకో అన్నాడు. ఆ మాట అనగానే ఏడ్చాడు, గోడ వైపు తిరిగి కన్నీరు గార్చాడు. దేవా, నీ దృష్టికి నేనెంత అనుకూలంగా ప్రవర్తించాను, దయతో నన్ను జ్ఞాపకం చేసు. ఎంత దీనుడయ్యాడు, కన్నీరు కార్చాడు. కన్నీరు కార్చి దీనుడు అవగానే ఇంకా ప్రవక్త అయిపోయినాయి, నీ దినములన్నీ అయిపోయినాయి, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి, ఇంకా ఆయన అంతఃపురం రాజులుండే నివాస స్థలము చిన్నది కాదు. మనలాగా చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళు ఉండరు. రాజులు ఎక్కడ ఉంటారమ్మా? అంతఃపురాల్లో ఉంటారు. నడిమిశాల దాటక ముందే, బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలా. ఏ శాలది? మధ్యలో ఉన్న శాల. ఆయన అంతఃపురాన్ని దాటి, రాజసౌధము దాటి, నడిమిశాల దాటి, ఇంకా రాజప్రసాదము దాటి బయటికి వెళ్ళిపోవాలా. ఇంకా నడిమిశాలలో ఉండగానే దేవుని వర్తమానం ఎవరికి వచ్చింది? యెషయా ప్రవక్తకు వచ్చి, వెళ్ళు యెషయా, నా దాసుడు హిజ్కియా కన్నీరు గార్చాడు, అతని యథార్థమైన ప్రవర్తన నేను చూస్తూ ఉన్నా, అతనికి ఇంకా ఎన్ని సంవత్సరాల ఆయుష్? 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తూ ఉన్నా, పో ఈ విషయం చెప్పుపోవు అన్నాడు. వెంటనే వెనక్కు తిరిగి వచ్చి, రాజా, దేవుడు నాతో సెలవిచ్చాడు ఏంటంటే, నీకు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ దేవుడిచ్చాడు. అంతవరకు హిజ్కియా ఏం చేస్తున్నాడమ్మా? కన్నీరు గార్చుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అట్లయితే నాకు ఆయుష్ ఇచ్చాడు ప్రభు అని సంతోషపడ్డాడు. వెంటనే ఇప్పుడు ఆయన వీపు మీద ఉన్న పుండు ఏం కావాలమ్మా? బాగా కావాలా? అప్పుడు ఆయన చేసిన వైద్యం ఉంది. అక్కడ చెయ్యి పెట్టి ఇప్పుడు అట్లా ప్రార్థన చేయలే. ఏం చేశాడు ప్రవక్త? అంజూరపు పండ్ల ముద్ద, అంజూరపు పండ్లను ఇట్లా ముద్దగా చేసి ఆ ముద్దను ఆ పుండు మీద కట్టాడు. ఒకరి నిలబడుతుంది ఆ ముద్ద. అట్లా పెడితే కట్టగా కొన్ని రోజులకి ఏమైపోయిందట, లేదా ఏమైందంటే బాగైపోయింది, స్వస్థత పొందాడు. ప్రియమైన సోదరి సోదరులారా, అమ్మా, మన దేవుడు చాలా శక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేయువాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆత్మీయత అనుగ్రహించువాడు. అది కూడా ముఖ్యము. ఆరోగ్యముతో పాటు ఆత్మీయ జీవితము కూడా చాలా ముఖ్యము తల్లి. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ మీద దృష్టి పెట్టి వారికి సహాయము చేసే దేవుడై ఉన్నాడు. హిజ్కియా జీవితమే ఒక గుర్తు, ఒక మాదిరి. మంచిది. మరొక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఆయన చూచి అనే మాట అక్కడ ఉందా లేదయ్యా? నాకు ఆ మాట కావాలమ్మా. ఆయన చూచి, ఆయన దృష్టి ఉంచి, ఎన్నో పర్యాయ పదాలు కావన్నీ వాటికి కదక్క. ఆయన చూచి ఇంటికి వచ్చాడు. ఎవరింటికి వచ్చాడమ్మా? పేతురింటికి వచ్చాడు. పేతురింటికి వస్తే పేతురింట్లో ఎవరున్నారు? పేతురుకు భార్య ఉందా లేదా? అంటే మీరు బైబిల్ బాగా తెలుస్తుంటే తెలుస్తుంది. భార్య వెంట పెట్టుకొని ఆయన సేవ చేసినాడంట. పౌలు అంటాడు పేతురు గురించి మాట్లాడినప్పుడు, నేను పేతురు వలె కేఫా వలె భార్యను వెంట పెట్టుకొని సేవ చేసి తినా అంటే ఒంటరిగా ఆయన పోరాడినాడు. ఈయన ఏంటి భార్యను వెంట పెట్టుకొని
సేవ చేశాడు. అంటే కేఫాకు ఎవరున్నారు? కేఫా అంటే ఎవరు? మళ్ళీ అక్కడ మరి ఎవరు అనుకునేరు? కేఫా అంటే ఎవరు? పేతురే. పేతురుకు భార్య ఉంది, భార్య తల్లి కూడా ఉంది, వాళ్ళ అత్తగారు ఆమె. ఆయనకి మరి ఆయనకి ఎవరు లేరో ఏంటో కానీ ఎవరింట్లో ఉంది? అదే పేతురింట్లోనే ఉంది. వాళ్ళ అత్త చాలా పరిచారం చేసేది, ఆమె ఊరికనే ఉండేది కాదు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు సేవకి వెళితే ఇంట్లో ఎవరు చూసుకుంటేది? పెద్ద దిక్కుగా ఎవరున్నారు? వాళ్ళ అత్తే. జ్వరంతో బాధపడుతూ ఉంది. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆమెను చూచి, ఎవరిని చూసి? పేతురు అత్తను చూశాడు. జ్వరంతో బాధపడుతుంటే జ్వరాన్ని గద్దించాడు, ఆమెను తాకాడు. ఆమెకి ఏమైందయ్యా? జ్వరము ఆమెను విడిచాను. వెంటనే లేచింది. ఆమె లేచి ఎవరికి పరిచారం చేసింది? యేసు ప్రభువుకు పరిచర్య చేసి ఉపచారము చేసి. సోదరుడా, ఆయన చూచేవాడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకేం కలుగుతుంది చెప్పండి? మొట్టమొదట స్వస్థత. అమ్మా, స్వస్థత కలుగుతుంది తల్లి. ఆయనకు సాధ్యము కానిదంటూ ఏది కూడా లేదు. సమస్తమును ఆయనకు సాధ్యమే. శరీర రోగాన్ని తీసేస్తాడు, అలాగే పాప రోగాన్ని కూడా తీసేస్తాడు. నేను పాపులనే పిలవచ్చు తిని కానీ ఆరోగ్యము కలిగిన వారిని. అసలు వైద్యుడు ఎవరికి అవసరం అండి? రోగికి అవసరం. ఆరోగ్యం కలిగిన వారికి డాక్టర్, వైద్యుడు అవసరం లేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, నేను ఎవరిని పిలవటానికి వచ్చా అంటే ఎవరి కోసం వచ్చా అంటున్నాడు? పాపుల కొరకే. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకేం కలుగుతుందో ఇప్పుడు మీరు చెప్పాలా? స్వస్థత హిజ్కియాకు కలిగింది. నీ దృష్టికి ఆమెను చూచి, ఆయన దృష్టి మన మీద ఉంటే మనకేం కలుగుతుందో చెప్పండి? స్వస్థత. అప్పుడు అక్క కలిగింది, శారీరకమైన స్వస్థత. దేవుడిచ్చాడు నెమ్మది, దేవుడిచ్చాడు ఆరోగ్యము. గుండె సంబంధమైన సమస్య నుంచి కోరుకుంటూ ఉంది. ఈ మేలు, ఉపకారము, ఈ స్వస్థత దేవుడిచ్చాడు. కారణం ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట వలన. రెండవ మాట దగ్గరికి వెళ్దామా? చూడండి, మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. 16:9. యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము. ఈయన ప్రవక్త కూడా చెప్పారు. ఏ రాజయ్యా ఈయన? ఆసా. ఈ రాజు పేరు ఏం పేరు? యూదా రాజైన ఆసా. ఈయన కూడా పుండు పుట్టింది. ఎక్కడ పుట్టిందో మీరు చెప్పాలా? వీటి మీద పుట్టిందా? చేతుల్లో పుట్టిందా? అరికాల్లో పుట్టిందంట. తెలుసా? మీరు అంత బాగా చదివితే అర్థమవుతుంది. చాలా నమ్మకంగా జీవించాడు ప్రభు కొరకై. మొదట్లో బాగుంది, కానీ చివరిలో సరిగ్గా లేడు. మనుష్యులను ఆశ్రయించాడు, సిరియా రాజు మీద ఆధారపడ్డాడు. సర్వ శక్తి కలిగిన దేవుణ్ణి వదిలి మనుషుల మీద ఆధారపడి చాలా నష్టపోయాడు. అయినా దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఏం చేస్తాడంట? ఆయన బలపరుస్తాడు. కనుదృష్టి ఉంచి వారి మీద వారిని ఏం చేస్తాడు? ఆయన బలపరిచే దేవుడై ఉందా లేదా? అక్కడ శత్రువులందరినీ తరిమేశాడు, ఆసాకు బలమును ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆసా దేవుని యందు ఏం కలిగి ఉన్నాడయ్యా? భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత తప్పిపోయాడు. తర్వాత అనారోగ్యం వస్తే, కాళ్ళలో పుండు పుడితే వైద్యుల్ని ఆశ్రయించినాడు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వాడు కాదు. ఇక ఆ రోగంతోనే అట్లే చనిపోయాడు, అట్లే సమాధికి దిగిపోయాడు.
బాగుపడినవాడు కాదు ఆయన. సోదరుడా, ఆయన కనుదృష్టి స్వస్థపరిచేదిగా ఉంది. ఆయన కనుదృష్టి బలపరిచేదిగా ఉంది. మహారాజులు ఆయన సన్నిధిలో వణుకుతూ ఉన్నారు సుమా. సామాన్యులము మనము భయభక్తులు కలిగి ఉందాం. రాజులైనా సామంతులైనా సామాన్యులైనా ఆయన సన్నిధిలో వణికే వారిగా ఉండాలి. ఆయన దృష్టి మన మీద ఉంచే దేవుడై ఉన్నాడు. మూడో మాట చూద్దామా? చూడండి ఒక మాట, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 18-19 వచనాలు. 33 వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఇప్పుడు ఆయన కనుదృష్టి దేనికోసం ఉందో తెలుసా? కాపాడుటకై ఉంది. ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఎందుకుంది అంటే వారిని కాపాడడానికి. ఏమండి, దానియేలు మీద ఆయన కనుదృష్టి ఉందా లేదయ్యా? సింహాల భూమిలో పడ్డాడు. సింహాల భూమిలో పడితే దేవుడు కాపాడాడా లేదా? ఏమ్మా, ఒకసారి బళ్ళారిలో ఒక జూ ఉంది. చూడ్డానికని మేము మా అక్క మా బంధువులందరం వెళ్ళాం ఒకసారి, చాలా సంవత్సరాల కిందట. అక్కడ ఒక భయంకరమైన ఘటన జరిగింది. అది ఒక చిరత పులి బోన్లో ఉంది. అది చాలా అరుస్తూ ఉంది. చాలామంది దాన్ని చూస్తూ ఉన్నారు. అవి మాంసం తప్ప గడ్డి తినవవి. అవి పుట్టుకతోనే అట్లా మాంసమే తింటాయి. కొన్ని జంతువులు చాలా క్రూరమైన జంతువులు అవి. చిరత పులి, సింహము ఇవన్నీ చంపుకొని తింటాయి జంతువుల్ని. దాన్ని చూస్తే భయం అవుతుంది, అంతరంగా వస్తుంది. అది ఒక పిల్లోడు ఆకతాయి దగ్గరికి పోయినాడు. దూరంగా ఉండాలన్నా వద్దా? అట్లాంటి దానిలకి దగ్గరికి పోయి చెయ్యి పెట్టి ఇట్టి అంటున్నాడు. ఆడుంటున్న గారుడుని పాపం పట్టకపోయి మళ్ళీ బాబు అది కొరుకుతుందమ్మా అని పక్కకు వెళ్ళి మళ్ళీ దూరంగా పెట్టినా మళ్ళీ పోయినాడు. మళ్ళీ పోయి చెయ్యి ఇట్టి అంటున్నాడు. వెంటనే ఎగిరింది అది. వెంటనే ఎగిరి చెయ్యి ఇటుకి కొరికేసింది. మా అంత గోల అజ్జు అంతా అరుపులు, గడబొబ్బలు, కేకలు. నాయన వద్దుపా తండ్రి, చూసేది వద్దు, ఏం వద్దుపా నాయన అని అందరికి తత్తర పుట్టి భయం పుట్టి ఎవరంతటి వాళ్ళం వెళ్ళిపోయినాం. అది కొరుకుతాయి. చెయ్యి పెడితేనే ఏమైందయ్యా? మట్టసంగా చెయ్యి కొరికేసింది. భయపడుతుందా లేదా? అట్లాంటి సింహాల బోన్లో అన్నారు ఎవరు? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నున్నాయో బోన్లు ఆ గుహలో. ఆ దాంట్లో పడగానే ఆయన ప్రార్థన చేసి ఉంటాడా లేదా? మహాభక్తుడు దానియేలు వెంటనే మోకరిల్లి ప్రార్థన చేస్తే దేవుడు కాపాడినాడా లేదా? దానియేలు మీద దృష్టి పెట్టినాడా లేదా? తన ప్రియమైన వాడు, ప్రియుడైన దానియేలు, దేవునికి ప్రియమైన వాడు, ఇష్టడుగా ఉన్నవాడు వెంటనే సింహాల నోళ్ళు మూయించాడు. అవి కూడా మట్ట సంగముకు కూర్చున్నాయి. దానియేలు ఏమని అన్నాయ్యా? అవి కూడా బాగా ఆయన ప్రార్థన చేసుకుంటుంటే వినుకుంటా మరసంగా ఉన్నాయి. మన పొద్దున్నే రాజు వచ్చి దానియేలు నాయన ఎట్లా నీ దేవుడు నిన్ను కాపాడినాడా అన్నాడా లేదా? అంటే నా దేవుడు నన్ను కాపాడాడయ్యా. ఇప్పుడు దానియేలు మీద పితరులు చెప్పినారే, దానియేలు మీద గిల్లాలు చెప్పినారే, దానియేలు మీద చాడీలు చెప్పినారే, వాళ్ళని పట్టుకొచ్చి దాంట్లో పారేసినారు. ఏమైన తర్వాత ఏమైందంటే ఏం చెప్పలే, ఎముకల్ని కూడా వదలలేదంట. ఎముకల్ని కూడా ఏం చేసినాయి? అది ఎంత బాగా రాయించాడండి పరిశుద్ధాత్ముడు. పొడి చేసుకొని తిన్నాయి. అంటే ఏం దంచుకొని తిన్నాయని కాదు, పండ్లతోనే పడికినాయి. చూడండి ఎంత క్రూరంగా ఉంటాయో అవి.
పండ్లతోనే పొడి కట్ట నమిలి అట్లనే పొడి చేసుకొని తిన్నాయంట. అమ్మో, అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో నుండి ఆయన మనల్ని కాపాడటానికి ఆయన దృష్టి ఉంచాడు. ఆయన దృష్టి స్వస్థపరిచేది, స్వస్థపరచుటకు ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. రెండవది, బలపరచుటకు ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. మూడవది, కాపాడుటకు ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ఇక 4వ మాటతో ముగించుకుందాం. ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. 6 ఇర్మీయా ఒక అట్లా చెయ్యి పెడితేనే తెలిసిపోవాలి ఎక్కడ ఏ గ్రంథం ఉంది అని. ఇర్మీయా గ్రంథం ఏమయ్యా అది వారికి మేలు కలుగునట్లు వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను. చాలేనా? ఆయన దృష్టి ఎందుకు పెడుతున్నాడు ఇప్పుడు? మేలు చేయుటకై. అమ్మా, నీకు నాకు మేలు చేయుట కొరకై నాయన మన మీద దృష్టి ఉంచాడు తల్లి. మన ప్రియనాథుడు యేసునాథుడు దృష్టి ఉంచాడు. ఎందుకో తెలుసా? మనకు మేలు చేయాలని. ఆయన కీడు చేసేవాడు కాదు సుమా, మేలు చేసేవాడై. ఏంటా మేలు? అగ్నిగుండములో పడకుండా పరలోకానికి చేర్చేది అత్యున్నతమైన మేలు. ఇక అంతకంటే ఏం చేయాలండి అన్న? మాకు ఆ మేలు ఈ మేలు అంటే మంచిది బ్రదర్. మరి అన్నిటికంటే అత్యుత్తమమైన ఉన్నతమైన మేలు ఏంటో తెలుసా? రక్షణ. రక్షణ దొరికిందనుకో, యేసు మనలో ఉన్నాడనుకో, ఏమి లేకపోయినా యేసుంటే చాలు తల్లి. యాడికి పోతాం మనం? పరలోకానికి పోతాం. మేడ మిద్దెలున్నా, అందచందాలున్నా, గౌరవమైన స్థానాలున్నా యేసు లేకపోతే అన్నీ సున్నా. ఏమి లేకపోయినా యేసు ఉంటే మిన్నా. యేసు ఉంటే మనకు రక్షణ, యేసు ఉంటే మనకు స్వస్థత, యేసు ఉంటే మనకు కాపుదల, యేసు ఉంటే మనల్ని బలపరిచేవాడు, యేసు ఉంటే మనల్ని కాపాడేవాడు, మనకు మేలు చేసేవాడు. ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. ఇప్పుడు లూకాసు వార్తకు రాయ. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకో. వెదకి అంటే దేంతో వెతుకుతారమ్మా? వెరీ గుడ్. ఏమయ్యా దేంతో వెతుకుతారు నాయన? తప్పైన గొర్రెను ఎతకాలంటే దేనితో ఎతికేది? కళ్ళతోగా. తప్పైన వస్తువు ఇంట్లో ఎతకాలంటే దేంతో ఎత్తుతారట? కళ్ళతోనేగా. ఆయన కనుదృష్టి పెట్టి తప్పిపోయిన మనల్ని ఏం చేస్తున్నాడు? వెదకి రక్షిస్తూ ఉన్నాడు. రక్షించడానికి ఆయన కనులు ఏం చేస్తున్నాయి? చూస్తూ ఉన్నాయి. మేలు చేయుటకై, రక్షించుటకై ఆయన కన్నులు మన మీద ఉన్నాయమ్మా. 2026 సంవత్సరాల క్రితము దైవ కుమారుడు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. కన్యక మరియ గర్భమందు మానవుడిగా జన్మించాడు. ఆ జన్మ ఎంత పవిత్రమైన జన్మ తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మరియను కమ్ముకొనగా మరి ఏమైంది? గర్భము ధరించి కుమారుణ్ణి కన్నది. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు, పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చాడు, మనకు తోడుగా ఉన్నాడు. మరియ గర్భములో జన్మించి పవిత్రమైన జన్మ పాపము లేనివాడు ఆయన. పవిత్ర
జన్మము ఆయన జన్మించాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఏ పాపము, ఏ దోషము, ఏ నేరము లేనివాడు. అందుకని హెబ్రీలకు పౌలు రాస్తూ అంటారు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన మనలాగే జన్మించాడు, మనలాగే భూమి తిరిగాడు, మనలాగే భోంచేశాడు, మనలాగే సంచరించాడు, మనలాగే బాధపడ్డాడు, మనలాగే ఏడ్చాడు, నిద్రపోయాడు. మనలాంటి సమానుభవం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన మానవ స్వరూపాన్ని ధరించాడు. కొడితే బాధ అయిందా లేదా? ఆయనకి కన్నీరు గార్చాడా లేదా? సోదరుడా, మన కొరకై దేవుడు మానవుడయ్యాడు. కలువరి శిలువలో గాయపరచబడ్డాడు. ఆయన చేతుల్లో చీలలు, పాదాల్లో చీలలు, తలకు ముండ కిరీటము, ప్రక్కన బల్లెపోటు, నిలువెల్లా గాయపరచబడ్డాడు. అనేక గాయాలు పొందాడు, కానీ ప్రాముఖ్యమైన గాయాలు ఎన్నో తెలుసా? పంచగాయములు అని వేదాల్లో రాయబడింది. పంచగాయములు పొందాల బలియాగముగా చేయబడుతున్న వ్యక్తి. ఆయన పంచగాయములు పొంది ఎవరిని రక్షించాడు? పాపిని రక్షించాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఇంకా ప్రభువు నమ్మని వారు ఎవరైనా ఉంటే, అమ్మా, నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. రేపులే అనుకుంటున్నావేమో, రేపుకు రూపే లేదు తల్లి. రేపు నీది అవుతుందో కాదో నీకు తెలియదు. నేడే, ఈ దినము నీది, రేపు మనది కాదు. కాబట్టి ప్రాణం ఉండంగానే ప్రభుని నమ్ముకో. దీపం ఉండంగానే ఇల్లు సర్దుకుంటున్నట్లు. దీపం మారిపోతే ఏముందక్క? ఇల్లంతా ఏముంటుందమ్మా? చీకటే. ఈ దేహము నుండి జీవుడు బయటకు పోయినాడంటే ఇంకా ఏమి లేదక్క. జంతువులకు మానవులకు తేడా ఏంటో తెలుసా? ఇది మీకేమి స్టడీ కాదులే, కానీ నేను ఒకసారి గుర్తు చేసి వెళ్ళిపోతా. జంతువులకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, కానీ మనుషులకు ఏముందో తెలుసా? బైబిల్లో చాలా క్లియర్గా రాయబడింది. వాటికి రెండే, శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు వాటికి. కానీ మానవునికి అట్లా కాదు. శరీరం ఉంది, ప్రాణము ఉంది, ఆత్మ కూడా. ప్రాణాత్మ దేహములు అని రాయబడింది బైబిల్లో. ప్రాణము, ఆత్మ, దేహము, 3 ఉన్నవాడే మానవుడు. ప్రత్యేకమైన స్పెషల్ మనిషి. కారణం ఏంటి? మనుషాత్మ ఒకటి. ప్రభువు నమ్ముకున్న తర్వాత మనలోకి ఇంకొక ఆత్మ వస్తుంది. ఏ ఆత్మ? గట్టిగా చెప్పండి అయ్యా. దైవాత్మ, పరిశుద్ధాత్మ మనలోకి వస్తుంది. ఆత్మ లేని వాడు నావాడు కాడు అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్ముడు. సోదరుడా, నీ ఆత్మకు చావు లేదు అని సకల గ్రంథాలు చెప్తున్నాయి. వాళ్ళు అనుకుంటారు ఈ ఆత్మ చచ్చిపోయిన తర్వాత ఇంకొక కుక్కగానో నక్కగానో పుడుతుంది అనుకుంటున్నారు. కానీ మన బైబిల్ సత్యవేదం చెప్పేది ఏంటంటే, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవడం. ఆ తర్వాత ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతుంది. ప్రభువు నమ్ముకుంటే పరలోకం ఉంది, నమ్ముకోకపోతే ఈ ఆత్మ యాడికిపోతుంది? నరకానికి పోవాల్సిందే, యుగ యుగములు అగ్నిగుండంలో కాలవలసిందే. నీ ఆత్మ అనగా నమ్ముకోకపోతే నా ఆత్మ, నీ ఆత్మ యాడికిపోతుంది? నరకాగ్నికి. నమ్ముకుంటే పరలోకానికి పోయి పరదరి. ఇప్పుడు నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పుడు యాడికిపోతున్నారు? సరే, నేను గమని చెప్పాలంటే కాదు. ఇప్పుడు వాళ్ళు పరదేశంలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ వచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా? పరలోకానికి వెళ్తారు. మరి ఇప్పుడు మనమంతా ప్రభు నమ్ముకుని ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆడిపోతున్నారు. ఇప్పుడు పాతాళానికి పోతున్నారు. వాళ్ళకు కూడా ప్రమోషన్ ఉంది. ప్రమోషన్ ఇవ్వాలా వద్దా? వాళ్ళు ఆడిపోతారో తెలుసా? నరకానికి పోతారు. అది ఇంకా పెద్దది. సోదరుడా, జాగ్రత్త సుమ. ప్రభును నమ్ముకుంటే నీ ఆత్మ, నా ఆత్మ ఏమవుతుంది? రక్షింప. ఆత్మ పురుగు చావదు అంటే ఏంటో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే పురుగు అంటే ఈ పురుగు కాదు, ఆత్మ అనే పురుగు. సోదరుడా, నమ్ముకుంటే సొమ్ము, నమ్ముకోకపోతే దుమ్ము. ఇంకంతే.
ఆ దుమ్ము అనగా అగ్నిగుండంలో పడి దొరలాడాల్సి ఉంది. ఇంతింత నిప్పులు ఉంటాయి. అగ్ని గంధకములు అని రాయబడింది. గంధకాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తల్లి? గంధకము. పాస్పరస్. పాస్పరస్ని ఏమంటారమ్మా తెలుగులో? గంధకము. కొంచెం అట్లా వేసినారంటే బొగ్గుంటుంది. గంధకం అంత మండుతుంది. దాంట్లోన పాతాళంలో ఏమేమి ఉన్నాయంటే అగ్ని ఉంది, ఇంకా గంధకం ఉంది, మండుతూ ఉంది. యుగ యుగములో కాలవలసిందే. ఆ కాలవలసిన అగ్నిగుండం నుంచి తప్పించుకోవాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆయనే రక్షకుడు, ఆయనే పరలోకమునకు చేర్చువాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. ముగించుకుందాం. ఆయన కనుదృష్టి స్వస్థపరచుటకై చూచుచున్నది. ఆయన కనుదృష్టి కాపాడుటకై చూచుచున్నది. ఆయన కనుదృష్టి బలపరచుటకై చూచుచున్నది. ఆయన కనుదృష్టి మేలు కలుగుటకై అనగా రక్షించుటకై చూచుచున్నది. దేవుడు తన వాక్యం దీవించునుగాక.